టైం వచ్చేసి 2 అయింది. యాక్చువల్‌గా మూవీ చూసొచ్చాను. సో, ఆ మూవీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్దామనుకున్నాను. నువ్వు 'మహేష్ బాబు' ఫ్యానా? 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూడు. లేదు నువ్వు 'పవన్ కళ్యాణ్' ఫ్యానా? 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూడు. నువ్వు 'ప్రభాస్' ఫ్యానా? 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూడు. నువ్వు 'ఎన్టీఆర్' ఫ్యానా? నువ్వు అర్జెంట్‌గా వెళ్ళి 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూడు. నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా సరే 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా అయితే ఖచ్చితంగా చూసి తీరాలి. సో, నౌ ఓకే. నౌ కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం 'ఆంధ్ర కింగ్' తాలూకా, యాక్టెడ్ బై రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోస్ అండ్ డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కనుక, ఒక ఫ్యాన్ వాడు చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమతో అభిమానించిన హీరో కోసం ఎంతలా మారతాడు, ఎంతలా ఎదిరిస్తాడు, ఎంతలా లైఫ్‌లో అచీవ్ చేస్తాడు, ఎంతమందిని ఎదిరిస్తాడు, వాడు వాడి లోపల ఉన్న భయాలని ఎలా అధిగమిస్తాడు, ఎక్కడో ఉన్న ఒక హీరో తనకి తెలియకుండా, ఇన్‌ఫ్యాక్ట్ ఆ హీరో కూడా తెలీదు తనంత ఇంపాక్ట్ కలగజేస్తున్నాడు తన ఫ్యాన్ మీదని. ఎక్కడో ఉన్న తన హీరోని ఒక ఫ్యాన్ రోల్ మోడల్‌గా తీసుకొని, వాడు తన లైఫ్‌లో ఎదగడమే కాకుండా, వాడి చుట్టుపక్కల ఉన్న పర్సన్స్‌ని, ఒక ఊరిని ఎదిగేలా ఎలా చేశాడు అనేది ఒక పాయింట్ అయితే, ఒక హీరో లో ఫేస్‌లో ఉన్నప్పుడు, వాడు పడిపోయాడు అన్న ఫేస్‌లో ఉన్నప్పుడు, వాడుకి వాడికి ఒక ఫ్యాన్ హెల్ప్ చేశాడు అనే విషయం తెలిసాక, ఆ ఫ్యాన్ కోసం వాడు ఎంత దూరమైనా వెళ్ళి వాడిని ఎలా కలుస్తాడు, చివరికి వాడి పిచ్చ వీడి మీద వాడికున్న అభిమానాన్ని వాడు డైరెక్ట్‌గా చూసి ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక హీరో ఫ్యాన్ కోసం ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఒక హీరో తనకు తెలియకుండా ఒక ఫ్యాన్‌ని ఎలా ఇన్‌స్పైర్ చేశాడు అనేది ఈ స్టోరీ ప్లాట్. అంతే. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది సినిమా ప్లాట్. ఇన్‌ఫ్యాక్ట్ నీకు అంతకుముందు చెప్పాలంటే గనక, నేను మహేష్ బాబు ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. మహేష్ అన్న అయితే నేను చిన్నప్పటి నుంచి మహేష్ అన్న ఫ్యాన్. నాకు ఎస్పెషల్‌గా నేను ఒక యాక్టర్‌ని. నాకు సినిమా ఫీల్డ్‌లో నా ఇనిషియల్ స్టేజ్ నుంచే మహేష్ అన్న నన్ను ఆయనకి ఇన్‌ఫ్యాక్ట్ నేను తెలీదు. అసలు తెలిసే ఛాన్సే ఉండదు. కానీ ఆయన నా ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన నాతో పాటే ఉన్నాడు. ఆయనకి తెలియకుండా నాకు హెల్ప్ ఆయన వల్ల, ఆయన నుంచి జరుగుతూనే ఉంది. సో, నా ఫస్ట్ ఫిలిం నుంచే ఆయనతోనే స్టార్ట్ అయింది నా జర్నీ. అది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది కరెక్ట్ పాయింట్, కరెక్ట్ టైం కూడా కాదు. నేను ఒక పెద్ద స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని నాకు ఆ దేవుడిస్తాడు అని కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను కూడా. నా ఇన్సిడెంట్స్ అన్నీ మహేష్ అన్నతో జరిగినవి. నా ఇనిషియల్ స్టేజ్ నుంచి జరిగినవన్నీ చెప్పుకోవడానికి ఒక పెద్ద స్టేజ్ మీద చెప్తాను. అలాంటి రోజొస్తుందని బలంగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను కూడా. అప్పుడు చెప్తాను. ఇలా వీడియోలో చెప్పేది కాదది. సో, ఆ బాండ్ మహేష్ అన్నది నాది. ఆ బాండ్ ఇంకా అది హార్ట్‌ఫుల్ అంతే ఇంకా. ఆయన అక్కడెక్కడో ఉంటాడు. నాకేంట్రా మీరందరూ ఇప్పుడు అనుకోవచ్చు, ఈడికి మహేష్ బాబు ఎలాగా ఎలా అయింది ఈడికి అని. బట్ వన్ డే వస్తది. అప్పుడు కరెక్ట్ టైంలో, కరెక్ట్ మూమెంట్‌లో దాని గురించి చెప్పే స్థాయి నాకొస్తదని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను అంతే. సో, ఫిల్మ్ విషయానికొస్తే గనక చాలా ఎమోషనల్ ఫిల్ము. ఇలాంటి ఫిలిమ్స్ రేర్ రావసలు. ఎందుకంటే ఒక ఫ్యాన్‌కి, హీరోకి మధ్యన ఉన్న కనెక్షన్. అంటే మనమందరం ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటాం గదా! ఒక్కొక్క హీరో అంటే ప్రాణాలు ఇచ్చేస్తాము. అసలు పిచ్చ అభిమానం అనమాట. ఆ హీరో కోసం మనం తిట్టేస్తాము. మన హీరోని ఎవడైనా అంటే తట్టుకోలేము. వాడి మీద గొడవకెళ్ళిపోతాము. ఎంతైనా చేసేస్తాము. ఏదైనా చేసేస్తాము. బౌండరీస్ అనేవి ఉండవు. ఎండ్‌లెస్ అనమాట. ఎండ్‌లెస్, కౌంట్‌లెస్ అభిమానానికి. సో, అలాంటి ఫ్యాన్స్ మనం అందరం, అలాంటి హీరోస్ కూడా మనకున్నారు కూడా లక్కీలీ. సో,
ఒక ఫ్యాన్‌కి, హీరోకి మధ్య ఉన్న రిలేషన్ ఎంత బ్యూటిఫుల్‌గా చూపించొచ్చా? అంటే అందరూ అంటారు కదా కొంతమంది, సినిమాలు చూడకరా చెడిపోతావు, సినిమాల వల్ల ఏం లాభం ఏంటి, ఏం ఒరగదు కదా అంటారు. బట్ సినిమా అనేది ఒక మనిషిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక సినిమా హీరో ఒక అభిమానిని ఎంతలా ఇన్స్పైర్ చేస్తాడు. అతని సినిమాల వల్ల తను ఇన్స్పైర్ అయ్యి తన లైఫ్లో ఎలా అచీవ్ చేస్తాడు అనేది చాలా రియల్గా జరుగుతాయి. దాన్నే ఈ మూవీలో చూపించారు వాళ్ళు. నిజంగా లిటరల్గా రామ్ పోతినేని యాక్టింగ్ పీక్స్, లిటరల్గా పీక్స్ అంతే పీక్స్. తను ఒక ఫ్యాన్ బాయ్గా కనిపించాడు అంతే. స్టార్టింగ్ ఎంట్రీలో మనం రామ్ పోతినేని, ఎనర్జెటిక్ స్టార్ ఇవన్నీ కనపడతాయి, కానీ ఒక ఫ్యానే రామ్ కనపడలేదు మనకి. సో అంత బాగా జీవించడం చెప్పాలి. ఇంకా ఉపేంద్ర సార్, ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. స్టార్ హీరో ఆ క్యారెక్టర్ చేయడానికి ఆయనే పర్ఫెక్ట్ యాక్ట్. అబ్బా, స్టార్టింగ్ నుంచి సినిమా ఓపెన్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఆయన షార్ట్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఆయన పడ్డ స్ట్రగుల్ కానీ, ఆయన ఎండింగ్ దాకా వాళ్ళిద్దరూ హీరో ఫ్యాన్ కలుసుకున్న మూమెంట్ పిక్చరైజేషన్ చేశారు. అయ్యా క్లైమాక్స్లో ఆ సీన్ అయితే టూ ఎమోషనల్. అక్కడ వచ్చే డైలాగ్స్ కూడా హార్ట్ టచింగ్గా ఉంటాయి అనమాట. ప్రతి ఫ్యాన్ అరుపులు అనమాట థియేటర్లో, జై బాబు జై బాబు అని మహేష్ బాబు ఫ్యాన్స్ అరుపులు. అది చాలా ఎమోషనల్గా ప్రతి ఒక్క ఫ్యాను కనెక్ట్ అవుతాడు, ప్రతి ఒక్క ఆడియను కనెక్ట్ అవుతాడు ఆ డైలాగ్స్కి. సో ఉపేంద్ర గారి కరెక్ట్ చాయిస్. ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చాలా హెల్ప్ చేసింది మూవీకి. ఇంకా ఇందులో ఒక ఫ్యాను ఒక హీరో రిలేషనే కాకుండా మంచి లవ్ స్టోరీ కూడా ఉంది ఈ ఫిలింలో. సో భాగ్యశ్రీ బోస్ అండ్ రామ్ది పేరు చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్వర్జేషన్ కానీ, లవబుల్ కాన్వర్జేషన్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ చాలా క్యూట్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా బాగా పిక్చరైజేషన్ చేశారు. డైరెక్షన్ విషయానికి వస్తే కనుక డైరెక్టర్ చాలా కొత్త వేలో ప్రజెంట్ చేశాడు ఫిలింని. చాలా రియలిస్టిక్గా, అంటే ఏ ఫిల్టర్స్ లేకుండా చాలా రియలిస్టిక్గా డైరెక్షన్ చేశాడు. కొన్ని షార్ట్ సీన్స్ అయితే ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మనకే చెప్తున్నట్టు ఉంటుంది ఆ యాక్టర్. ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్తో మాట్లాడేటప్పుడు, రామ్తో మాట్లాడేటప్పుడు అది మనల్ని చూసి చెప్తున్నట్టు, మనల్ని తిడుతున్నట్టు ఉంటుంది అనమాట. అంత రియలిస్టిక్గా ఉంటాయి డైలాగ్స్, డైరెక్షన్ కూడా. సో అంత బాగుంటుంది. ఇంకా ఇందులో ఏంట్రా అంటే ఒక లవ్ స్టోరీ ఉంది. మెయిన్ ప్లాట్ హీరో ఫ్యాన్కి మధ్య ఉన్న కనెక్షన్, ఎలా కలిసారు ఏంటి, ఒక ఫ్యాన్ హీరో కోసం ఏం చేస్తాడు, తిరిగి హీరో ఫ్యాన్కి ఏం చేశాడు అనేది ఉన్నా సరే, తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒక ఊరిని బాగు చేయడం. అంటే ఒక సినిమా, ఒక అభిమానం ఎంతలా ఒక మనిషిని మారుస్తాయి, ఆ మనిషి వల్ల ఇంకెంతమంది బాగుపడతారు చుట్టుపక్కల అనేది ఒక సినిమా ఏం చేస్తుంది, ఒక అభిమానం ఏం చేస్తుంది అనేది జెన్యూన్గా అటెంప్ట్ చేసి చూపించారు అబ్బాయి సినిమాలో. సో అది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఫిల్మ్ ఇది. సో నేను యాక్చువల్గా ఎంతో కనెక్ట్ అయితే తప్ప ఇలా అర్ధరాత్రి పెట్టను. అప్పుడు మహేష్ అన్న వారణాసి మూవీ ఈవెంట్కి వెళ్ళి వచ్చి 3కో 4కో అప్లోడ్ చేస్తా. మళ్ళీ ఇప్పుడు ఈ ఫిల్మ్ చూసి ఇప్పుడు 2:30 అయింది, ఇప్పుడు కూడా అప్లోడ్ చేసేస్తా. అంటే నన్ను ఎంతో ఎగ్జైట్ చేస్తే తప్ప, నేను ఇలాగా మిడ్ నైట్ వీడియో రికార్డ్ చేస్తే తప్ప నాకు నిద్ర పట్టదు అన్న ఫీలింగ్స్ చాలా రేర్గా వస్తాయి. అందులో ఇప్పుడు ఆ వారణాసి ఈవెంట్ తర్వాత మళ్ళీ ఈ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి వచ్చింది. సో అందుకే ఆపుకోలేక ఇప్పుడే నా రియాక్షన్ చెప్పేసా. సో ప్రతి ఒక్క ఫ్యాను, ప్రతి ఒక్క ఆడియన్ చూడాల్సిన ఫిల్మ్, డోంట్ మిస్ ఇట్. అంతే, దట్స్ ఇట్ గైస్, బాయ్.